నమస్తే అండి అందరికీ. అరుణాచలం చాలా రోజుల కోరికండి. ఇంచుమించు 6 నెలల నుంచి అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్‌కి కుదిరితే నాకు కుదరలేదు. నాకు కుదిరితే మా ఫ్రెండ్స్‌కి కుదరపోవడం వలన ఇక ఒక్కడినే ప్రయాణం చేయటం జరిగిందండి. నేను మామూలుగా గూడా చిన్నప్పటి నుంచి శివభక్తుడినండి. నాకు అరుణాచలం వెళ్ళాలని కోరిక ఉండేది. కానీ మన చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడైతే ఆ ప్రవచనాల్లో ఆటిల్లో ఆ గొప్పతనం చెప్తే లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలని ఉండేదండి. అయితే ఫ్రెండ్స్ కూడా వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారండి. అది చాలా కింద స్థాయి ఉన్నోళ్ళు చాలా హై స్థాయికి వచ్చేసారండి. అయి చాలామంది విని అనుకుంటున్నా 6 మంత్స్ నుంచి అయితే చాలా గట్టిగా అనుకున్నాను. కాకపోతే కుదరలేదు. దేవుడి అనుగ్రహం ఇప్పుడు కలిగింది. ఒక గంట ముందు అనుకున్నారండి. రాత్రి 7:30కి అనుకున్నాను. 8:30కి స్టార్ట్ అయిపోయాను. ఆ ప్రయాణాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా స్వామివారు చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళొచ్చిన తర్వాత. మీకు అన్నీ అరుణాచలం గురించి చూపించే ప్రయత్నం చేస్తానండి నా వంతుగా. ఓం అరుణాచలాయ నమః. మీరు కూడా ఆ అరుణాచలేశ్వరుని గట్టిగా మంచిగా సంకల్పం చేసుకోండి. డెఫినెట్‌గా మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకునే పుణ్యభాగ్యం లభిస్తుందండి. మాది మచిలీపట్నం బందర్ మీకు తెలుసు కదండి. ఇక్కడి నుంచి సుమారు 700 కిలోమీటర్లండి. నేను ఫస్ట్‌గా మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళడం జరిగిందండి. నాకు విజయవాడ బస్సులో కృష్ణ గారు కనిపించాయన, ఆయన సతీమణి. వాళ్ళిద్దరూ కూడా నా సబ్స్క్రైబర్లంటండి. సార్ నన్ను గుర్తుపడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. గుర్తుపట్టి నా నెంబర్ కూడా తీసుకున్నారు. ఆయన కృష్ణ గారు ఫైనాన్స్ కంపెనీ. మేడం గారు వచ్చేసరికి కాలేజీలో జాబ్ అంటండి, లెక్చరర్ అనుకుంటండి. చాలా హ్యాపీగా ఉంది ఆయనని కలవడం. అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు విజయవాడలో దింపారు. నేను తిరుపతికి ఎక్కి వచ్చేసానండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసేది తిరుపతి. మార్నింగ్ 6:30 కల్లా నేను తిరుపతిలో ఉన్నానండి. తిరుపతి నుంచి మళ్ళీ అరుణాచలం బస్సు ఎక్కడం జరిగిందండి. ఇదే అరుణాచలం బస్సు. లక్కీగా నాకు వెంటనే దొరికింది. చాలా ఇక జర్నీ అనేది చెప్పక్కర్లేదు. అంతా స్మరించుకుంటా ఉన్న స్వామివారిని. ఇది చిత్తూరండి. చిత్తూరుకి దగ్గరలో మన తమిళనాడు బోర్డర్ వచ్చేసిందిది. చిత్తూరు దాటాం ఇప్పుడే జస్ట్. తమిళనాడు ఒక పావుగంట జర్నీలో మీకు తమిళనాడు చేరటం జరుగుద్దండి. తమిళోళ్ళకి చాలా లాంగ్వేజ్ ఫీలింగ్ ఎక్కువ. ఎక్కడ చూసినా తెలుగు అనేది లేదండి. మొత్తం తమిళ్ బోర్డ్సే. ఇంగ్లీషు అక్కడక్కడ కనపడుతుంది. అది చూసి కొంచెం ఇదవుతుంది తప్పించి తెలుగు ఎలాగో ఉండకపోవచ్చు కానీ ఇంగ్లీష్ కూడా లేదండి కొన్ని చోట్ల. ఇక అక్కడి నుంచి బస్ స్టాండ్ దిగటం జరిగిందండి. మధ్యాహ్నం 12:15 కల్లా నేను అరుణాచలంలో దిగటం జరిగిందండి. అరుణాచలం ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. పౌర్ణమి సమయాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందంటండి. ఇది నార్మల్ ప్లేస్ సమయం గనక తక్కువ రద్దీగానే ఉంది. అయినా కూడా నేను వెళ్ళింది శని, ఆదివారాలు అవ్వడం వలన ఉన్నారు. ఇదిగోండి మనకు కనిపించేదే అరుణాచలేశ్వర కొండండి. ఇదిగోండి ఎంట్రన్స్‌లో ఉన్న నందీశ్వరుడు. ఇక్కడికి అతి సమీపంలోనే బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్‌కి అతి దగ్గరలోనే రాజగోపురం అండి. రాజగోపురం దగ్గరలో మీకు అతి దగ్గరలోనే మీకు రూమ్స్ అయి ఉంటాయండి. ఆ రూమ్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. మనకు వెళ్ళే దారి అండి. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఈ టెంపుల్ అది ఈ అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటది. కొంచెం ముందుకెళ్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది సెంటర్ అండి. సెంటర్‌కి కార్నర్ వై జంక్షన్ వస్తది. రైట్ సైడ్‌కి మీకు ఎదురుగుండా గోపురం కనపడతానే ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చు. మీకు జస్ట్ ఆ ఐడియా కోసం ఈ దారిని కూడా చూపించడం జరిగిందండి. అడుగడుగున అడుగు తీసి అడిగేస్తే స్వామివారి టెంపుల్స్ అండి. అందరి సుబ్రహ్మణ్య స్వామిది, వినాయకుడిది, వెంకటేశ్వర స్వామిది మొత్తం మీకు కనిపించేదే రాజగోపురం అండి. ఆ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మొత్తం 14 కిలోమీటర్లండి. మనం ఇంకా గుడి దగ్గరలో ఉన్నాం. ప్రదక్షిణం మొత్తం చేసే టైంలో మీకు ఎక్కడెక్కడ పోలీసులుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆళ్ళని అడుగుతా వెళ్ళిపోవటం బెటర్ అండి. ఎందుకంటే ఒక్కోసారి రూటు మారితే మళ్ళీ ఎక్కువ తిరగాల్సొస్తది. మనకైతే ఈజీగానే అర్థమవుద్ది. కాకపోతే మనం అడుగు వెళ్తాం వలన ఇంకా ఈజీగా వెళ్తాం. అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. గుడికి ముందుంది. అయ్యవారు ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. అక్కడ ఎవరన్నా తిడతారన్న ఉద్దేశంతో దొంగచాటుగా నా మొబైల్‌తో తీయటం జరిగిందండి. స్వామివారు అంటే ఇక నాకు లైఫ్‌లో గుర్తుండిపోద్ది. మనందరికీ నా వ్యూవర్స్ అందరికీ కూడా చూపించే ప్రయత్నం కోసం ఈ వీడియోలు తీయటం జరిగిందండి. కొన్ని కొన్ని స్వామివారినైతే చూపియటమే జరిగింది. లైవ్‌లో కనపడతారు స్వామివారు. అదొక అదృష్టం. మనకి ఎప్పుడు ఉండిపోద్ది కదండీ! యూట్యూబ్ ఉన్నంత సేపు, మనం ఉన్నంత సేపు
మనం లేకపోయినా కూడా తరాల నెక్స్ట్ వాళ్ళు దీన్ని డిలీట్ చేసేంత వరకు చూడగలుగుతారు. ఆ ఉద్దేశం చేత ఇక దొంగతనంగా తీయటం జరిగిందండి. ఇది రూమ్ అండి. చిన్న రూము. రూ. 800 అండి. సింగిల్ బెడ్‌రూము. కాత చాలా దగ్గరలోనే ఉంది. పర్లేదు వాళ్ళు. తగ్గియమంటే మటుకు తగ్గియలేదు. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ ఆళ్ళు 600 కూడా వస్తదన్నారు. మీరు ఆ సరౌండింగ్స్ తిరగొచ్చు. ఇక నాకు తిరిగే ఓపిక లేక స్నానం చేసి జస్ట్ ఈ డ్రెస్ ఏసుకొని స్వామివారి టెంపుల్‌కి వెళ్తున్నానండి. 1 కల్లా బయలుదేరిపోయానండి. టైం లేదని. ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. ఇది రాజగోపురం. మళ్ళీ రూమ్‌లో ఫ్రెష్ అయ్యి, ఈ రాజగోపురం దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ కొబ్బరికాయలను, కర్పూరం తీసుకున్నాం. తీసుకొని స్వామివారికి కొబ్బరికాయని కొట్టి, కర్పూరం వెలిగించి స్టార్ట్ అయ్యానండి. నాకు అంతా ఒక్కడినే అయినా సరే దేవుళ్ళ సంకల్పం చేసుకుంటా నాకసలు ఆ ఇదే లేదు. అరుణాచలేశ్వరుడే నా పక్కన ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇదిగోండి రాజగోపురం ఎదురుగుండా కనపడేది. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి కరెక్ట్‌గా 14 కిలోమీటర్లండి. మొత్తంకి అక్కడ మ్యాప్స్ ఉంటాయి. దారిలో మీరెక్కడున్నారు, లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి బోర్డులుంటది. ప్రతి లింగం దగ్గర కూడా రాసుంటది. పలానా లింగం నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేది కూడా రాసుంటదండి. ఇక ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యానండి. నడకదారి మీకంతా చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా అరుణాచలేశ్వరుడు చాలా మహిమగలిగిన స్వామండి. ఎక్కడైనా సరే దేవుడు దేవుడే. కాపోతే ఆ స్థానబలం అంటారు చూసారా? అది గొప్పతనం ఉంటుంది. ఆ టైంలో స్థాపించినోళ్ళని బట్టి ఆ పరమేశ్వరుడు రమణ మహర్షి గారు చెప్తారు. ఆటి గురించి నాకంటే నేను చెప్పేది తప్పులుండొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎలాంటి స్టోరీకైతే ఎళ్తలేదు. ఎందుకంటే నాకెవరో చెప్పడం వల్ల నేను విని చెప్తేనే కదా! ఆ ఉద్దేశం చేత నేను స్టోరీ దగ్గరికైతే ఎళ్ళలేదు. నేను చూపించింది, నేను చూసింది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అదంతా దారిలో మీకెక్కడా గూడా కొండుంటది. ఆ కొండ చుట్టూతా రోడ్డండి. మీకు రోడ్డు మీద అదే కొండ అదేం కనపడదండి. జనావాసాలు, షాపులు ఈటి మధ్యలో నడుస్తా ఉంటారు. నార్మల్‌గా మన రోడ్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటది. ఇదంతా వరుసగా షాపులండి అటు ఇటు. మీకదే చెప్తున్నా గానీ అది నాయిస్ వస్తున్న ఉద్దేశంతో అది తీసేసి నేనే ఇప్పుడు బ్యాక్ వాయిస్‌లో చెప్తున్నానండి. నిజంగా స్వామివారు చాలా మహిమగల వ్యక్తి అండి. ఎన్ని సార్లు చెప్పినా అది తక్కువే. అందుకే చెప్పాల్సొస్తుంది. ఆహ్, ఇది నెక్స్ట్ దాంట్లోదే నాకు తెలియక మళ్ళీ అటు తిరిగి మళ్ళీ అదే టెంపుల్‌కెళ్ళాను. గోపురం కనపడింది కదా! మళ్ళీ ఇక్కడ స్వామివారి లింగం ఉందని జేసి అది నాతో ఎవరు లేకపోవడం వల్ల కూడా కొంత నేనొక్కడినే కనుక్కొని ఎళ్ళాల్సొచ్చిందండి. ఇది సేమ్ అనమాట. ఇంకో సైడ్ అండి. రాజగోపురం పక్కన ఉన్న ఇది. ఎటెళ్తే మళ్ళీ అటే ఎళ్తాం అనమాట. మళ్ళీ అది కాదనుకుని తెలుసుకొని మళ్ళీ బ్యాక్‌కొచ్చేసానండి. అయినా వెళ్ళే గనక తీశాను. గుడికి 4 పక్కల 4 గోపురాలుంటాయండి. అడుగు తీసి అడుగేస్తే టెంపుల్సేనండి. అసలు నిజంగా ఆధ్యాత్మిక ప్లేస్ అంటే నేను చూసినట్లో ఇదేనండి. అడుగడుగునా స్వామివారి టెంపుల్లే. ఫస్ట్‌ది అగ్నిలింగం అండి. ఇక్కడ యాక్చువల్‌గా నేను మొబైల్ తీయకూడదనే ఉద్దేశం చేత తీస్తే ఊరుకోరనే ఉద్దేశంతో బయట నుంచి తీశానండి అది. ఆ లోపలికెళ్ళి నెక్స్ట్ ఇది తీశాను. ఇది మటుకు ఇదే. ఇదొక ఆశ్రమం. అగ్నిలింగ దర్శనం అయిన తర్వాత ఇదొక ఆశ్రమం వస్తదండి. దాటిన తర్వాత దక్షిణామూర్తిది గుడొస్తదండి. దక్షిణామూర్తి అసల శివ అంశంలో చాలా గొప్పదండి. గురువు ఆయన దండం పెట్టుకుంటే జరగని కోరికలుండవు. మీకు రైట్ సైడే ఉంటుందండి. దక్షిణామూర్తి అండి. కంపల్సరీ దండం పెట్టుకోండి. నాకు స్వామివారంటే ఫస్ట్ నుంచి గూడా చాలా ఇది. ఆయన వల్ల జ్ఞానం వస్తుంది మనకి. ఆయనకి పసుపు డ్రెస్ అంటే ఇష్టం. నేనేసుకున్న పసుపు డ్రెస్ కూడా ఆయనకిష్టం అనే ఉద్దేశంతో అయితే యేసుకున్నాను. పసుపు పూలతో పూజిస్తారండి. స్వామివారికి ఇష్టమండి. పసుపు డ్రెస్ ఇష్టము. గురువారం నాడు ఆయన్ని ఇష్టపడతారు. దక్షిణామూర్తి శివుడు అంశంలోని ఒక అంశమేనండి. ఆహ్, తర్వాత రమణ ఆశ్రమం అండి. రమణ మహర్షి. ఇది వన్ ఆఫ్ ద పవర్. చాలామంది చెప్పారు. అక్కడికెళ్ళినప్పుడు యోగాలో ఉన్నారండి లోపల చాలామంది. ఫారినర్స్ కూడా చాలామందొస్తున్నారు. ఇక్కడికొచ్చి సైలెంట్ అనమాట. సైలెంట్‌గా ఉండమని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డులుంటాయి. ఫోన్ వాడొద్దని ఉంటది. నేను చిన్నగా మీకు చూపించడం కోసం లోపలికెళ్ళిన తర్వాత తీసుకుంటున్నారు కొంతమంది. నేనైతే చూపించే ప్రయత్నం చేశాను మీకు. చాలా పిల్లర్ ఆఫ్ సైలెన్స్ అనమాట. ఇది లోపల గూడా ఉన్నారన్నమాట. పెద్ద పెద్ద ఆయన విగ్రహం గాని, స్వామివారి విగ్రహం గాని, చుట్టూ ఇదేనండి ప్లేసు. అప్పుడు ఆయన కోనేరు, పెద్ద పెద్ద బావులు చాలా
పాత ఉంది. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ప్లేసు. కంపల్సరీ మీరు లోపల అంటే లింగాల్లో ఏమి ఉండదు గానీ అక్కడ మటుకు కంపల్సరీ వెళ్ళండి. కాసేపు మీ ధ్యానం చేసుకోండి. మైండ్ చాలా రిలీఫ్‌గా ఉంటది. ఆ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి ఇది చెప్పా గదండీ! నాకు వినాయకుడు అంటే గూడా ఎక్కువ ఇష్టం. దానివలన ఎక్కడ కనపడినా తీసే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేశానండి. ఈ స్వామివారు దారిలో ఉన్న స్వామివారు. అలా ప్రతిదీ కొంచెం కొంచెమన్నా ఆ స్వామివారిని నేను చూస్తున్నాను. నాతో పాటు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పా కదండీ అడుగడుగునా దేవస్థానం. ఇదొక మామూలు అమ్మవారి గుడి. ఇలా నడిసే క్రమంలో నేను యూట్యూబర్‌ని గదండీ! మనల్ని కొంతమంది గుర్తుపడటం జరిగిందండి. అది నాకు చాలా హ్యాపీ. ఒకాయన హైదరాబాదు మహబూబ్ నగర్ ఏదో చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటారు. ట్రాక్టర్లు అయన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయనతో కూడా కాసేపు జర్నీ చేయడం జరిగింది. మధ్యలో ఒకసారి చూపిస్తాను. ఇంకో ఆయన వచ్చేసరికి రామ్మోహన్ రెడ్డి గారండి. ఆయన అనంతపురం. ఆళ్ళ బాబాయ్ గారొచ్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటండి. ఆయన కూడా చాలా ఆయన జ్యూస్లు ఇప్పించారు. ఆయన గుర్తుపట్టారు. ఎక్కడో తమిళనాడులో అరుణాచలంలో నన్ను కూడా గుర్తుపట్టేవాళ్ళు ఉండేసరికి నాకు ఆనందానికి హద్దులు లేవండి. మనం కష్టపడేది కానీ మనం అనుకునేది కానీ ప్రతి నటుడు ప్రతి ఎవరైనా సరే మనిషి మనల్ని గుర్తిస్తే ఆ ఆనందం వేరు. నాకు అలా జరిగింది. మీకు నెక్స్ట్ ఆయనతో కూడా జర్నీ చేసాం. మొత్తం ఆయనతోనే పక్కన తిరగడం జరిగిందండి. మీ ఇద్దరం ఆడ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఆగి వెళ్ళటం జరిగింది. ఇది యమలింగం అండి. యమలింగం చూడండి చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆయనకి కనపడకుండా తీశాను. యమలింగేశ్వరాయ నమః. ఓం అరుణాచలాయ నమః. అదిగోండి స్వామివారు ఒరిజినల్. కొన్ని తీయగలిగాను. అలా స్వామివారిని తీయటం జరిగింది. స్వామివారి దర్శనం. ఓం అరుణాచలాయ నమః. ఓం యమలింగాయ నమః. ఓం నమః శివాయ. ఓం దక్షిణామూర్తియే నమః. చాలండి. నేను ఇదొక్కటి తీయగలిగాను చాలా అనుకున్నాను. ఇంకో 2, 3 కూడా తీయటం జరిగింది. పాపం ఆయన చూడలేదు, పంతులు గారు చూడకుండా తీయటం జరిగింది. దండం పెట్టుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యానండి. ఇలా మీకు అడుగడుగున స్వామివార్లు టెంపుల్ కనపడతాయి అన్నమాట. ఇలా అడుగడుగున లింగాలండి. నెక్స్ట్ దండి ఇది కూడా స్వామివారు అండి. లాక్ చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయాం. అది మ్యాక్సిమం జూమ్ చేశాను. ఆ స్వామివారికి కనిపించేదే. ఓం నమః శివాయ. నెక్స్ట్ ఇంకో ప్లేస్ అండి. ఇంకో చోటు కూడా అలాగే సేమ్ కొన్ని క్లోజ్ చేస్తున్నాం. మధ్యాహ్నం అయిపోయింది. మీకు ఇందాక చెప్పా కదండి, ఈయనే రామ్మోహన్ రెడ్డి గారు, అనంతపురం. ఇంత కలిపి చాలా హ్యాపీగా జరిగిపోయిందండి జర్నీ. వాళ్ళ ఫ్రెండ్స్ 7 వచ్చారు. ఆయన ముందు వాళ్ళు స్లోగా రాబట్టి వాళ్ళు విడివిడిగా ఆటోలో కానీ నడిచి వస్తున్నారు. నేను మటుకు మొత్తం జర్నీ అంతా చేయడం జరిగింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఇది ఇంకో లింగం అండి. కొన్ని చోట మూసేసి ఉన్నాయి మధ్యాహ్నం అవడం వల్ల, కొన్ని చోట్ల తెరుస్తున్నాయి. తెరిచిన చోట మటుకు అవకాశం ఉన్న చోట మటుకు ప్రదక్షిణ చేస్తా, దండం పెట్టుకుంటా బయలుదేరామండి. స్వామివారు కొంచెమే కనపడతారు. అడ్డంలో వచ్చారు. నాకు ఎలా తీస్తున్నాను కూడా తెలియదు. యాక్చువల్గా కెమెరా పెడతాం జరిగింది. అదిగోండి స్వామివారు. ఓం నమః శివాయ. ఇది బయట ప్లేస్ అండి స్వామివారిది. వాయులింగం అనమాట మనం చూసింది. ఇది దారిలో అక్కడికి కాళ్ళల్లో చెప్పులు వేసుకోం కనుక కాళ్ళలో గుచ్చుకున్నాయండి. అది కొంత ఇబ్బంది ఉంది. కానీ పక్కన ఆయనతో జర్నీ చేయడం వలన మాకు ఆ ప్రాబ్లం లేకుండా ఆ స్వామివారి అనుగ్రహం అనుకోండి, మాకేం జరగలేదు. ఇది ఇంకో ప్లేస్ అండి. ఇంకో లింగ దర్శనం. ఇక్కడ స్వామివారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దారిలో ఇంకో టెంపుల్ అండి. ఇప్పుడు ముందు కనపడే ఆయన చెప్పే కదండి, హైదరాబాద్లో నాతో పాటు జర్నీ చేసిన. మీ పేరు అండి వీరేష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. గండిమైసం, హైదరాబాద్. ఓకే, గుడ్.
వాళ్ళు కూడా ముగ్గురు రావడం జరిగిందండి. జర్నీ చేసినంతసేపు కూడా అలా కలుస్తా చేయడం జరిగింది. చాలా మంచి పర్సన్స్. ఆయన అంతకుముందు ఆల్రెడీ వచ్చారు, ఫస్ట్ టైం నడుస్తున్నారు. ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం నడుస్తున్నారు. అందరూ కొత్తే. ఇదిగోండి వచ్చేసింది మోక్ష మార్గం. ఇది చన్నగా ఉంటుందండి ప్లేసు. అసలు భయం వేస్తుంది అనమాట. అంటే నాకు కొంచెం పొట్ట ఉంది కనుక నేను భయపడ్డాను, కంగారు పడ్డాను. వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసాం. ఒక మూమెంట్లో అయితే వద్దులే వెనక్కి వచ్చేద్దామని కూడా అనుకున్నాను. వేరే ఫ్రెండ్ చెప్పాడు, కంపల్సరీ వెళ్ళండి అని చెప్పారు. అంతకుముందు చెప్పిన జితేంద్ర అనే ఫ్రెండ్ మటుకు కంపల్సరీ వెళ్ళిరండి, మీకు ఇది వేరుంటుంది అని చెప్పాడు. నేను దానికోసం చేస్తున్నాను. అదిగోండి చాలా చిన్నగా ఉంటుంది. చాలా కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు, పొట్ట ఉన్నా ఏమన్నా సరే వచ్చేస్తారు. నా ముందు చాలామందిని చూశాను. నేను చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అది ఆయన నన్ను తీసే క్రమంలో తీయటం జరిగింది. నేను ఎంతసేపు రాపోయేసరికి ఆయన వెనక్కి వచ్చారు. సరే ఇలా ఉంటుందనే మీకు ఐడియా ఉంటుంది, దానికోసం చూపించడం జరుగుతుందండి. మా ముందు వచ్చేవాడు పాపం కాలు పట్టేటి చాలా ఇబ్బంది పడ్డారండి. అయినా సరే పట్టు వదలకుండా మళ్ళీ రావడం జరిగింది. మోక్ష మార్గం ఏదైనా స్వామివారే చూసుకుంటారు. మన సంకల్పం మన వల్ల చేసుకోవాలి. అది మంచి సంకల్పం అయితే డెఫినెట్గా దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు మటుకు వచ్చేటప్పుడు లాస్ట్లో ఉంటుంది, చివరి ఇంకా మన కంచి లింగం వచ్చే ముందు ఉంటుందండి, రైట్ సైడ్లో ఉంటుంది. ఇది మోక్ష మార్గం. కొంతమంది తెలియదని చెప్పారు. దానికోసం కూడా మా ఫ్రెండ్స్ని అడిగితే నేను చూడలేదని చెప్పారు. తెలియటం కోసం మీకు కొంచెం క్లియర్గా ఎక్కువసేపు చూపిస్తున్నానండి. ఓం నమ శివాయ. ఇప్పుడు వచ్చేది నేనేనండి. ఆ పర్స్ జేబులో పెట్టుకున్నాను. దానివల్ల అది మళ్ళీ ఎక్కడ పట్టేస్తుందని నేను చేత్తో పట్టుకుని బయటికి రావడం జరుగుతుందండి. పర్లా దేవుడి దేవన నేను అనుకున్న దానికంటే చాలా సులువుగా వచ్చేయగలిగాను. చాలా ఆనందంగా ఉంది. అంత శివానుగ్రహమే. ఓం నమ శివ, అరుణాచలాయ నమః. ఆ పక్కనే వినాయక స్వామి అండి. ఆ స్వామివారి అనుగ్రహమే. ఫస్ట్ దండం పెట్టుకెళ్ళాను, చక్కగా ఈజీగా వచ్చేయగలిగాను. రామ్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా లైన్లో నుంచున్నారు. ఆయన కూడా నాలాగే కొంచెం ఫస్ట్ భయపడ్డారు, తర్వాత ఈజీగా వచ్చేయగలిగారు. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు కంపల్సరీ వెళ్ళిరండి. ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుంది. మోక్ష మార్గం అంటారంట దీన్ని. చాలా హ్యాపీగా ఉంది. ఇది అవ్వగానే మనం ఏదైతే ఎంట్రన్సో అక్కడికి వచ్చేసామండి. ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం. మనం బస్సులో చూపించాం కదండి, నందీశ్వరుడు ఎంట్రన్స్లో ఉంటారు ఈ స్వామివారు. ఇది సెంటరు సర్కిల్. మీకు ఫస్ట్ మనం వచ్చినప్పుడు కూడా బస్సు దీంట్లో నుంచి వస్తుంది. ఇక్కడ రాములవారి విగ్రహం, అరుణాచలగిరి మొత్తం ఇది దగ్గరలోనే మంచి హోటల్ అండి ఇది. దీని పక్కనే కంచిలింగం. ఇదే లాస్ట్. మీకు కొన్ని నేను చూపించలేకపోయాను, అంటే క్లోజ్ చేయటం వల్ల వాటి వల్ల. ఇక ఆయన కలిసాం కదా, ఆయనతో బాయ్ చెప్పేశాం. ఆఖరి లింగమైన కంచిలింగం మీకు చూపించే ప్రయత్నం అండి. ఇక్కడి నుంచి కూడా దూరంగానే చూపించగలిగాను, దగ్గర తీయలేకపోయాను. అక్కడ పంతులు గారు అడ్డంగా ఉన్నారు. ఇది అవుట్ సైడ్ అండి. ఇందాక మనం లోపల చూసింది స్వామివారిది. అరుణాచలేశ్వరిని లోపలికి ఎలా చేయరేమో ఫోన్ కొని తీసుకెళ్ళలేదండి, దానివల్ల నేను చూపించలేకపోయాను. ఇక బయలుదేరిపోయాను, దర్శనం అయిపోయింది. అదే లాస్ట్గా ఫైనల్గా టెంపుల్లో చూపిస్తున్నాను. మళ్ళీ పునర్దర్శు ప్రాప్తిరస్తు. మీరందరూ కూడా రావాలి. లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఉన్న టెంపుల్స్ అండి. రాత్రి క్లోజ్ చేశాను. 8:30 కల్లా నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. అదిగోండి సుబ్రహ్మణ్య స్వామి అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు కరెక్ట్గా అదే టైంలో. నా వ్యూవర్స్ అయిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దక్షిణామూర్తి సాక్షిగా, వినాయకుడి సాక్షిగా కోరుకుంటున్నానండి. మీకు అందరికీ కూడా మంచి జరగాలి. ఓం నమ శివాయ. ఓ అరుణాచలాయ నమః.